ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములే నేత్రాలు కానను పైనుంపుడి. నిత్య నివాసములే దినలోన నేత్రాలు కానను పైనుంపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులారా, ప్రభువు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. అలాగనే వ్యక్తిగతంగా బలహీనతలలో ఉన్నటువంటి బిడ్డలు, ప్రార్థన కోరుకుంటున్నటువంటి బిడ్డలు, ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు, ఉద్యోగాలు, వివాహాలు, ప్రసవ కాలంలో ఉన్నటువంటి బిడ్డలు, వారందరి కొరకు కూడా అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించెనుగాక. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రియులారా, మమ్మను శోధనలోనికి రాక దుష్టుని నుండి తప్పించాం. శోధన దుష్టుడు కలుగు చేస్తాడని మనం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. శోధించటానికి దుష్టుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ దుష్టుడు కలుగు చేసే భ్రమకు మనస్సును అటువైపు త్రిప్పి శోధించబడుతూ ఉంటాడు. ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాషావి యొక్క జీవితాన్ని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నారా అని వాక్యం ప్రశ్నిస్తున్నది. ఆ చిక్కుడుకాయ కూరట కంటికి చాలా చక్కగా ఉంది, ఎర్రగా ఉందట. ఆదికాండములో కూడా చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క తోటలో ఉన్న ఫలములట చాలా రమ్యమైనవిగా ఉన్నాయట. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే, మనకి ఈస్ట్మన్ కలర్స్ చూపెడుతూ ఉంటాడు. లోకం యొక్క అందచందాలు చూపెడుతూ ఉంటాడు.
దాని వెనుక ఏముంది అని ఆలోచన చేస్తే 3 అక్షరాలు శోధన. పోనీ చూపెట్టింది ఇస్తాడా అంటే భ్రమపరుస్తాడంతే. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం శోధన నుండి తప్పుకోవాలి, దుష్టుల నుండి కాపాడబడాలి. కాబట్టి ఈవేళ ప్రార్థన అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దుష్టుల నుండి మనము తప్పించబడట. 1 వాక్యము శోధన నుండి, ఈవేళ వాక్యము దుష్టుల నుండి. దుష్టుడు ఏ విధంగా మోసపుచ్చుతాడో మనం చిన్నగా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, క్రీస్తు ప్రభువు రక్షకుడు, ఆయననే దుష్టుడు అపవాది శోధించటానికి ప్రయత్నం చేసింది, కానీ సిగ్గుపరచబడింది. దుష్టుడు ఎంత తెలివిగా యాక్ట్ చేస్తాడంటే మనకు సహాయం చేస్తూ ఉన్నట్లు మంచి మాటలు చెప్పినట్లు చెబుతూ దాని వెనక ప్రమాదాన్ని ఆయన ఉంచుతాడు. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మీరు తెరచి చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువట అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. 3 దినాలు ఉపవాసం ఉండటానికే 30 తిప్పులు పడుతూ ఉంటాం. కానీ ప్రభు 40 దినములు 40 రాత్రులు కూడా ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఎత్తైన కొండ మీదకు కొనుపోబడ్డాడు. అపవాది ఎంత తెలివిగా యాక్ట్ చేస్తుందంటే ఒక స్నేహితుడిగా మన శ్రేయస్సు కోరినటువంటి ఒక వ్యక్తిగా అది మాట్లాడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుకి సలహాలు ఇస్తుందండి. యేసు ప్రభువా, నీవు ఆకలి కొన్నావు, ఎందుకు ఆకలి చేత నకనకలాడుతున్నావు? ఇదిగో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని నువ్వు తినొచ్చు కదా. ఏమండి, యేసు ప్రభు వారికి ఆకలి తీరే సూత్రం ఎవరు చెబుతున్నారు? అపవాది చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత శక్తివంతుడో వాక్య ప్రకారంగా మనము ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. 5 రొట్టెలే 2 చిన్న చేపలే ఎంతమందికి ఆకలి తీర్చాడు? పురుషులు లెక్క పెడితే 5,000 మంది. స్త్రీలు తిన్నారు, చిన్న బిడ్డలు తిన్నారు. వారి ఇద్దరిని కూడా లెక్కల్లో తొలగిస్తే పురుషులు మాత్రం 5,000 మంది. ఎన్ని రొట్టెలండి, ఎన్ని చేపలండి? 5 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. 2 చిన్న చేపలు, 5 రొట్టెలు. ప్రార్థించాడు, వడ్డించమన్నాడు. వారు తిని తృప్తి పొందిన మీదట ఇక మాకు వద్దు అని చేతులు ఎత్తివేసిన తరువాత మిగిలినటువంటివి పోగు చేసినప్పుడట 12 గంపలు మిగిలాయి. 5,000 మందికి ఆకలి తీర్చినటువంటి దేవుడికి అపవాది సలహా ఇస్తుంది, ఎందుకయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు? ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని నువ్వు తినవచ్చు కదా. మన జీవితంలో కూడా మనమును కూడా భక్తి కలిగి ఉపవసించి ప్రార్థిస్తూ మనం దేవుని దగ్గర ఎంతో భక్తిగా ఉండాలి అనుకుంటే, అయ్యో నీళ్లు తాగకపోతే డిహైడ్రేషన్ వస్తుంది, నువ్వు భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది,
ఆరోగ్యం క్షీణిస్తుందని ఇరుగు పొరుగు కుటుంబాలు ఏం చేస్తారంటే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ ఉచిత సలహాలు విని మనం టెంప్ట్ అవుతాం, నిజమే కదా అని ఉపవాసాన్ని వాయిదా వేసుకునే ఆహార పదార్థాలు తింటే ఈ కలిగే శోధన వలన ఏమి మనం కోల్పోతున్నామంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. కాబట్టి శోధన కలిగించే దుష్టుని ఎదిరించాలి. అందుకనే ఈ మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో 10వ వచనంలో ప్రభు అంటాడు, యేసు వానితో సాతాన పొమ్ము అని గద్దిస్తూ ఉంటున్నప్పుడు ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవించవలను అని వ్రాయబడి ఉన్నదని చెప్పినప్పుడట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి సమీపంగా దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని విషయాల్లో ప్రభువును ఘనపరచాలి అని ప్రభువు కొరకు తీర్మానించుకున్నప్పుడు సాతాను ప్రక్కనే ఉంటారు. ఆప్తుడుగా భుజం మీద చేయి వేస్తుంది, ముఖంలో ముఖం పెడుతుంది, కళ్ళల్లో కళ్ళు పెడుతుంది. వద్దు, నీరసించిపోతావు, బలహీనులు అయిపోతారు, అనారోగ్యానికి గురి అయిపోతారు. ఇటువంటి చచ్చు సూత్రాలు చెప్పి దేవుని యొద్ద నుండి దూరపరుస్తూ ఉంటారు. అందుకనే ఈవేళ ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు, దుష్టుని నుండి తప్పించువాడు ఆయన. అలాగున మనము తప్పించబడినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన, నీవిచ్చిన వాక్యానుసారం జీవించటానికి కృప చేయండి ప్రభువా. ఇదిగో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి బలహీనులయ్యున్న బిడ్డలను స్వస్థపరచండి. ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, యౌవనస్తుల విద్య ఉద్యోగ వివాహాల కొరకు, నాయన గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాల దూరపరిచే సమాధానము కొరకు ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలను గణపరుస్తున్న ప్రతి బిడ్డలకు తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.